మాత్రమే మనకు శరణ్యం. మీరందరూ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటుకు సిద్ధమా? ఒకసారి ఆలోచన చేయండి. సిద్ధమైతే ఒక్కసారి అందరూ కూడా రెండు పిడికిలు బిగించి నాతో పాటు అనండి, బోలో భారత్ మాతా కీ, బోలో భారత్ మాతా కీ. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం. జై శ్రీరామ్. భారత్ మాతా కీ. శాసనసభ పక్ష నాయకులు మహేష్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందే కోరుతా ఉన్నాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. జై శ్రీరామ్. ఈరోజు భారత ముద్దుబిడ్డ, భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా వారికి శుభాభివందనాలు తెలియజేస్తూ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, స్థానిక పార్లమెంట్ సభ్యులు పెద్దలు ఈటల రాజేందర్ గారు, రాష్ట్ర రథసారథి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు రామచంద్రరావు గారు, నేషనల్ ఓబీసీ చైర్మన్ లక్ష్మణ్ జీ గారు, దేశ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డికే అరుణ గారు, పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, వేదికను ఎక్కించినటువంటి పెద్దలందరూ, నా తెలంగాణ వివిధ జిల్లాల నుంచి అశేషంగా తరలి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నా సోదర సోదరి మనందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈరోజు మీ ఉత్సాహం చూస్తూ ఉంటే ఖచ్చితంగా తెలంగాణలో మార్పు కోరుతున్నట్టు స్పష్టమవుతున్నది. తెలంగాణలో ఖచ్చితంగా కాషాయ శకం మొదలైంది. ఇదే నాంది పలకబోతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మొన్ననే 7వ తారీఖు రోజు ఆపరేషన్ సింధూర్ సంవత్సరం పూర్తయింది. ఏ ఆపరేషన్ సింధూర్ అయితే పూర్తి చేసుకొని సంవత్సరం అయి ఈరోజు సరిగ్గా ఏడాది అయింది. ఏడాది క్రితం మన ఆడపడుచుల సింధూరాన్ని తుడిచినటువంటి ఉగ్రవాదుల్ని, గర్మే గుస్కే మారుంగాని పాకిస్తాన్ నడిబొద్దులో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల్ని ధ్వంసం చేసినటువంటి మహనీయుడు మన నరేంద్ర మోడీ గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మీరు ఒక్కసారి చూస్తే గత ప్రభుత్వంలో హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్నటువంటి గోకుల్ చాట్లో, లుంబిని పార్కులో, దిల్సుఖ్ నగర్లో ఉగ్రదాడులు జరిగి అమాయక ప్రజలు మరణిస్తే, ముంబై నడిబొడ్డులో తాజ్లో జరిగిన ఉగ్రదాడి గతంలో జరిగితే చాతగాక చేతులు ముడుచుకున్నటువంటి ప్రభుత్వం గత కాంగ్రెస్ ప్రభుత్వం అయితే, ఈరోజు గర్మే గుస్కే మారుంగా అని చెప్పి పాకిస్తాన్ నడిబొడ్డులో స్థావరాన్ని ధ్వంసం చేసినటువంటి నరేంద్ర మోడీ గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ బహుశా వాళ్ళు మర్చిపోయారేమో, ఇది ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్నారేమో, ఇది మోడీ యుగం. వాళ్ళు మర్చిపోయారు. మోడీ గారు సమాధానం మాటలతో కాదు, నిజాలతో చేశారు. నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఈరోజు మన ఆడపడుచుల సింధూరాన్ని తుడిచడానికి ప్రయత్నం చేస్తే घर में घुस के मारेंगे అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు ये भारत नहीं, ये नया भारत है, ये नरेंद्र मोदी का भारत है అని చెప్పి నిరూపించిన సంగతిని గుర్తు చేస్తా ఉన్నా.
బెంగాల్లో చూసాం. భారతీయ జనతా పార్టీ నాయకులతో నిర్మాణమైనటువంటి పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ మన కార్యకర్తల శ్రమతో నిర్మించుకున్నటువంటి ఒక కుటుంబం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి ఆశయాలను నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో మొన్ననే పశ్చిమ బెంగాల్లో కాషాయ జెండా ఎగరేసి నేరుగా నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వస్తున్న సందర్భంగా స్వాగతం పలకడం